త్వరగా అంబులెన్స్ ఇక్కడికి రమ్మని చెప్పండి. పాపం ఎలా పడుకున్నాడో చూసారా? చాలు, ఇలా విరిగిపోయి ఉన్న కాలే చాలు, ఏ ట్రిప్ అయినా అడ్డుకోవచ్చు. అయినా కూడా ఎలా ఒక్క కాలు మాత్రమే విరగొట్టారు? వచ్చేటప్పుడు హరిని ఎవరో కొడుతున్నారు, అడ్డుకోటానికి వెళ్తే నాకు తగిలింది. ఎవరోనా? హరిని కొట్టడానికి రౌడీలు ఏర్పాటు చేసిందే నేను. ఏదోలే, పపన్ డబ్బులు మాత్రం వేస్ట్ కాలేదు. అయినా కూడా ఇది చాలా ఓవర్ రవి, మనకు వేరే దారి లేదు కదా. అమ్మ భయపడడానికి ఏమీ లేదు. భయపడడానికి ఇంకేమీ లేదా? ఇంకా 1-2 నెలల వరకు ఈ కాలు కింద తీసి పెట్టడానికి లేదు. అది మాత్రమే కాదు, ఈ ఒంటి కాలుతో ఒంటరి వాడైపోతాడని నాకు చాలా బాధగా ఉంది. అయ్యో భగవంతుడా, తను అసలు వెళ్ళకూడదు. ఈ పరిస్థితుల్లో తను ఆపరేషన్కి వెళ్ళనని చెప్తుంది. ఇక్కడే ఉండి తను మిమ్మల్ని చూసుకుంటా అంటుంది. చండాలమైన గొంతు వింటేనే నిద్ర వస్తుంది. ఏం పిరికితనం ఇది? ఈ సాధారణమైన విషయం కోసం ఆపరేషన్ని వాయిదా వేస్తారా? అమ్మా, భర్తని పక్కనే ఉండి చూసుకోవడం భారీ బాధ్యతే. కాని నీకో విషయం తెలుసా? నీ ఉన్ని కృష్ణ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. 15 ఏళ్ళు వచ్చేలోపు వాడి చేతులు కాళ్ళు 17 సార్లు విరిగాయి. అప్పుడంతా వాణ్ణి చూసుకున్నది ఈ అమ్మే కదమ్మా. చూసుకున్నా సరిపోదా? నేను బ్రతికున్నంత వరకు ఈ కారణం వల్ల ఈ ట్రిప్ అసలు ఆగిపోకూడదు. వీణ్ణి నేను చూసుకుంటాను. ఆవిడ మాట వినమ్మా. ఎవరో కాదు కదా, అల్లుడు గారు వాళ్ళ అమ్మే కదా చెప్తున్నారు. అదొక్కటే కాదమ్మా, నువ్వు మాట్లాడడం చూద్దామని ఇక్కడొకడు భోజనం తినకుండా ఎదురు చూస్తున్నాడమ్మా. అంతే కదా నాన్నా? రామ్మా, రా రా వదినా. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఏం దిగులు పడకండి, బాగా రెస్ట్ తీసుకోండి. సరే, నేను బయట ఉంటాను. ఎప్పుడు బయలుదేరుతున్నావు? దండం పెట్టుకుంటాను. ఈ నెలలో వచ్చే చివరి ఆదివారం నేను నా బాలామణ్ణి చూడబోయే రోజు. ఇలా నిన్ను నా వశపరుచుకుంటాను బాలామణి. రెడ్ కలర్ చుడిదార వేసుకునే కదా వస్తున్నావు? అయితే నీకు నచ్చిన కలర్ రెడ్ అన్నమాట.
ఎర్ర రంగే తనకి నచ్చిన కలరు, అందువల్ల నాకు కూడా ఆ కలర్ అంటే ఇష్టము. నా కళ్ళు పళ్ళు తప్పితే మిగతావన్నీ ఎర్రగానే ఉండాలి, అప్పుడే తనకు నచ్చే అవకాశం ఉంది. ఆ ముసలాడిచిన గారిని కాకెత్తుకుపోయింది, లేకపోతే వెంటనే కనిపెట్టేవాడిని. చూసేవే ఒక మెంటలుడు వస్తున్నాడు, చూడడానికి అమ్మాయిని పట్టుకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడ్రా వీడు? కమ్యూనిస్ట్ మెంబర్ లో ఒకళ్ళ ఉన్నాడా? రెడ్ కలర్ చుడిదార్ నంబర్ 5. ఏ దొంగ, నన్ను చూడడానికి నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అన్నమాట. దిగులు పడుకు, నేను వచ్చేసాను. నీకు సొంతమైన పాపన్. నీకు అర్థమయ్యేలా చేస్తాను. ముద్దు పెట్టుకుంటావా? వద్దులే, అదేం బాగోలేదు. దానికంటే ముందు కళ్ళు మూసేస్తాను. నేనెవరో కనిపెట్టుకోకుండా. కాదు, నేను పాపన్. రెడ్ కలర్ డ్రెస్. యాక్చువల్ గా ఏమైంది అనేది నేను చెప్తాను. అయ్యో, ఇంజక్షనా? కాస్త నెమ్మదిగా వెయ్యండి సిస్టర్. నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం. ఈ ఫోన్ ఎక్కడుంది? హలో, అవును పప్పనే, డొకోమో పప్పన్. ఓహో, అయితే వీడి డొకోమో పప్పన్ అన్నమాట. ఉండ్రా. ఓకే ఓకే సిస్టర్, ఇంజక్షన్ వేసిన తర్వాత నెంబర్ ఇవ్వండి. హలో. లేదు లేదు, నేను నిన్నే వచ్చాను. అవునవును, కాదు నేనే కాల్ చేద్దాం అనుకున్నాను. ఇట్ వాస్ ఫైన్. ఆపరేషన్ అయిపోయేంత చాలా వరకు బాగుంది కదా? చాలా టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత నీ బ్లెస్సింగ్సే తనకి మంచి చేశాను. కాదా? దేవుడి దయ వల్ల మాటలు రావడం చాలా ఆనందంగా ఉంది కదా. థ్యాంక్ యూ. నో నో, అసలు క్రెడిట్ అంతా హరిదే ఆంటీ. చాలా పిల్లలకి ఇవ్వండి. ఇస్తున్నాను ఆంటీ. శ్రీదేవి ఆంటీ. చాలా బాగా జరిగిందండి. అంకుల్ ఎలా ఉన్నారు? హరికి బాగా తెలిసిన అతను. థ్యాంక్ మీ యూ. బిజినెస్ ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. క్రెడిట్ అంతా దేవుడిదే. రండమ్మా. గౌరీ గొంతు వినకుండా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాన్రా, అందుకనే ఒట్టి చేతులతో వస్తానా. కాస్త కుడుములును పాయసం తీసుకొచ్చాను. గౌరీకవి ఇష్టం కదా. ఎక్కడుంది తను? నేను చూడాలి. అదిగో అక్కడుంది. గౌరీ, గౌరీ, నానా ఇది పట్టుకోండి. అత్తయ్య. గౌరీ, చాలా సంతోషం అమ్మా. నేను చెప్పింది దేవుడికి వినిపించినట్టుంది. ఎలా ఉన్నారు? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? విశ్వమాయ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, అక్కడికి వెళ్ళు. ఇది చాలా తప్పమ్మా. మనం వచ్చింది గౌరీ వదిన్ని చూడ్డానికే కదా. ఓ, మనం డబ్బులోనం కాదుగా. సీమా, నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? క్షమించండి అమ్మా, మీరేం తప్పుగా అనుకోకండి. తను అలా మాట్లాడుతూ ఉంటుంటే అందరూ ఆనందంతో తను విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు. తనంత ప్రేమగా మాట్లాడేది అందరితో. మీరు కూర్చోండి. అమ్మా నేను ఈ విషయాన్ని నువ్వు పెద్దం చేయకురా. తనకసలేమీ తెలీదు. సరే, మేం వెళ్ళి తర్వాత వస్తాంరా. కాస్త జనాల్ని తగ్గనివ్వు. ఇవి గౌరీకి ఇచ్చేసేయ్, సరేనా? కాదమ్మా, నేను గౌరీ వచ్చేసింది. పర్వాలేదు, నీ ఇదిగో పద.